యేసుతో ప్రతిరోజు అనే కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభువు నామమున శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో చేర్చుకొని దీవించబడదాం. కీర్తన గ్రంథం 9వ కీర్తనలో 10, 11 చరణాలు చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినది. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని వాక్యము ద్వారా మనకు కలిగే మేలులు, ఆశీర్వాదములు, లాభాలను గురించి భక్తుడు గానం చేస్తున్నాడు. దేవుని వాక్యం ఎలాంటిది అనుకుంటున్నారు? జుంటి తేనె దారల కంటే కూడా మధురమైనది. ఇంకా దేవుని వాక్యం ఎలాంటిది అంటే వెండి బంగారముల కంటే కూడా విలువైనది. మేలిమి బంగారము కంటే కూడా విలువైనది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ లోకములో ఉన్న వాటన్నిటి కంటే, మనుష్యుడు ప్రేమించే వాటన్నిటి కంటే విలువైనది దేవుని వాక్యం. అంత విలువైన శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని దేవుడు నీ యొద్దకు పంపుతూ ఉన్నాడు. మరి ఎలా వింటూ ఉన్నారు? రోజు మీ యొద్దకు దేవుని వాక్యం వస్తూనే ఉన్నది, దేవుడు పంపుతూనే ఉన్నాడు. మీరు వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నారు ఆలోచించాలి అని మేము ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. వాక్యం ఎడల నిర్లక్ష్య వైఖరి పనికిరాదు. వాక్యాన్ని వినటానికి అశ్రద్ధ చేయవద్దు. వాక్యం మీద మనసు పెట్టకుండా లోకములో వేటి మీదనో మనసు పెట్టవద్దు. వాక్యాన్ని ప్రేమించకుండా వేటినో ప్రేమించి జీవితాల్లో నష్టపోవద్దు. వాక్యాన్ని ప్రేమించేవారు ఎప్పుడూ నష్టపోరు. లోకాన్ని ప్రేమించేవారు నష్టపోతారు. లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని వాక్యము నిరంతరం నిలిచేది. భూమి ఆకాశములు, ఈ అందమైన సృష్టి అంతా లయమైపోద్ది, కానీ దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము సజీవమై రెండంచుల పొదును కలిగిన ఖడ్గము కంటే కూడా వాడి అయి ప్రాణాత్మలను మూల్గును, హృదయములను శోధించి అంతవరకు దూరేది, బాగు చేసేది దేవుని వాక్యం. ఏమనుకుంటున్నారు? దేవుని వాక్యాన్ని తేలిగ్గా తీసుకుంటూ ఉన్నారు కదూ. దేవుడు ప్రేమించి మీ ఎందుకు పంపుతూ ఉన్నప్పుడు వినకపోతే ఏం పోయిందిలే, చదవకపోతే ఏం పోయిందిలే అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటే ఈ రోజే ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది అమోఘమైనది, ఎన్నరికో లేని ఈ భాగ్యము దేవుడు నీ యొద్దకు పంపుతూ ఉన్నాడు. ఈ అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు. సోదరి సోదరుడా, ఎలా వింటూ ఉన్నారు? వాక్యానికి ఎలా స్పందిస్తూ ఉన్నారు? విని వదిలేస్తూ ఉన్నారా? వాక్యానికి లోబడుతూ ఉన్నారా? వాక్యపు వెలుగులో తప్పిదాలు దిద్దుకుంటూ ఉన్నారా? నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారా? ఆలోచించండి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. దేవుని వాక్యముని హెచ్చరించేది, నీ లోపాన్ని నీకు చూపేది, సరిచేసేది, దిద్దేది, బాగు చేసేది, గుండె చెదరిన వారిని బాగు చేసేది దేవుని వాక్యం. చెడిపోయిన వారిని బాగు చేసేది దేవుని వాక్యం. పాపానికి బానిసలై నరకానికి వెళ్తూ ఉన్న ప్రజలను బాగు చేసేది దేవుని వాక్యం. ఏమనుకుంటున్నారు? ఇలాంటి వాక్యాన్ని మీరంతా ప్రేమిస్తూ ఉన్నారు. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే అన్నిటినీ ప్రేమించి దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే మనలాంటి దరిద్రులు ఇంకెవ్వరూ లేరు అని మనం గ్రహించాలి.
ఎందరికో లేని ఈ భాగ్యము దేవుని వాక్యముని యొద్దకు వస్తే నీవు నిర్లక్ష్యం చేస్తే మనం అందరికంటే నిష్ఠ దరిద్రులమైపోతాము అని దేవుడు ప్రేమగల దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని సరిచేస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. వాటిని గైకొనేవారు లాభాన్ని పొందుతారు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.